ముసలి తాతని ఒక వార్త పట్టుకొచ్చిన మీ ముందుకు. ఒక్కసారి చూడరా విజువల్స్. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో అంబేద్కర్ చౌరస్తలో బాంబులు కాల్స్తుర్రు. చూస్తానకని పోయినా. ఇక ఆడికి పోయినా ఏమైందని అరుచుకుంటే నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేటలో అక్రమంగా ఉష్క తరలింపులు జరుగుతుంటే మన ఎస్ఐ గారు పోయి ట్రాక్టర్ని జేసీబీని సీజ్ చేసిండట. సార్ మంచిగా చేసిండు ఎస్ఐ గారు హరిప్రసాద్ రెడ్డి సారు. తన నిధులు నిర్వహించాడు. మరి సీజ్ చేసిన బండిని సీజ్ చేసిన కోర్టు గొప్ప చెప్పాలి కదా. కేసు రాసి కోర్టు గొప్ప చెప్తే ఆ బాధితుడు పోయి కోర్టు చలానా కట్టుకొచ్చుకుండు కదా. సీజ్ చేస్తేవి స్టేషన్ ముందర పెట్టుకుంటేవి మళ్ళా బాధితునితోటి లంచం అడగబడుతుంది. ఇక నువ్వు లంచం అడగబడుతుంది. ఇక బాధితుడు తక్కువడా తెలివి తక్కువలా చూస్తున్నావు కదా సార్. ఆడాడ ఏసీబీ వలలో చిక్కిన ఎంఆర్ ఏపీసీ వలలో చిక్కిన అధికారులని ఈ ఏసీపీ వలలో చిక్కిన అధికారులని మరి అంత చదువులు చదివారు అంత జాబులు కొట్టారు సార్. మరి ఏసీబీ వలలో చిక్కుతా మరి వాడికి పోయి కంప్లైంట్ ఇస్తాడేమో ఏసీబీకి. మరి నేను చిక్కుతానికి ఇంత ఆలోచన రాలేదా సారు నీకు? ఎస్ఐ గారు పాయే ఏసీబీకి చెప్పే వచ్చే నిన్ను ట్రాప్ చేసి పట్టుకునే. ఇప్పుడు ఏమొచ్చినట్టు సార్ నీకు? నీకు ప్రభుత్వం జీతాలు లక్షలు లక్షలు ఇస్తుంది. నీకు ఎల్లకనా చెప్పు సార్. నీకు ఎల్లకనా ఊగలేకనా బతకలేకనా? మంచిగా కారు ఇచ్చే మంచిగా మళ్ళా నీకు పవర్ ఇచ్చిండు. ప్రజల ఫ్రెండ్లీ పోలీసు లేకుండా అన్నాడు. ప్రజలకు న్యాయం చేయమన్నాడు. అన్యాయం చేసినవని ఆడనే తాట తీయమన్నది. కానీ నువ్వు మంచిగా చేసినావు. నువ్వు అక్రమ తరలింపులలో ఉష్క దందాలో నువ్వు తీసుకుపోయినావు. నీ సీజ్ చేసినావు కాదంటలేరు. నీ నిధులు నువ్వు నిర్వహించినావు మంచినే. కానీ మరి ఈ లంచం ఏంది మధ్యలో సారు చెప్పు? నేను కాదు అనేదిగా. అక్కడ సంబరాలు చేసుకుంటారు. అక్కడ ఎస్ఐ డౌన్ డౌన్ ఎస్ఐ డౌన్ డౌన్ అని నీ బాధితులే వాళ్ళు ఒకరు కాదు ఇద్దరు కాదు 30 మంది అనుకున్నారు. చూడు వాళ్ళ కడుపున ఎంత బాధ ఉంటే సంచాలు కాల్చి సంబరాలు చేసుకుంటారు ఇవాళ. ఇక అవునా సారు? ఈ 100 పోలీసు వాళ్ళ ఒక్కరి వల్ల ఇప్పుడు నువ్వు ఒక్కనివి లంచానికి మరుగుతీవి. ఈ 99 మంది మీద కూడా ఈ బురద తగినట్టుగా నువ్వు ఈ ప్రజలకు నమ్మకం ఏడగలుగుతావు చెప్పు? స్టేషన్ మెట్టెక్కుదామంటే లంచం అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇక ముసలి తాత మాట్లాడుతుండే ఏం రేటు పగబట్టిండేవాడు అనుకో సారో. వాడ జరుగుతుంది చూపిస్తున్నాడా విజువల్స్ ఉంది. ఇప్పుడు ఇంత కష్టపడి చదువుకొని జాబులు కొట్టుకొని నీ ప్రజాసేవ చేద్దామని చెప్పేసి వచ్చే. మరి ఇవాళ ఏం చెప్పు? ఇవాళ నువ్వు ఇట్లా చేస్తేవి ఈ కథని 99 పోలీసులని మచ్చదేస్తేవి. ఇవాళ ప్రజలు రావాలంటే భయపడుతుండే. ఏం సార్ ఇది? ఈ పద్ధతేనా నీకు? ఇవాళ నువ్వు ఓ మెట్లెక్కుతావు. నీ అంత హోదాలు ఉన్న ఆఫీసర్లు మెట్లెక్కి కాడి పోతావు. ఆఫీసులలో పోతావు. వాళ్ళు అనుకుంటారు కదా సార్ హరిప్రసాద్ రెడ్డి లంచం తీసుకుండు అని అంటారా అనరా? మేమంటే ఏముంది ఇవాళ అంటాం. ఇంక తెల్లారిగా మేము ఆ దుకాణం మేము బంద్ చేసుకుంటాం. కానీ నీకు ఎప్పుడు మర్చేగా సారు? ఎందుకు సార్ నీకు? మంచిగా ప్రజలు నీ అంట ఉండరు. ప్రజలు ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. ప్రజలు మంచిగా వెళ్తానని చేసుకొని దొంగతనం చేసేటోని చేయకు బిడ్డ అని చెప్పు. ఒకసారి కాదు 2 సార్లు చెప్పు, 3వ సార్లు ఈయన పోతే తీసుకొని ఒక్కలేసి కొట్టురా సార్ వస్తున్నారా? ఫ్రెండ్లీ పోలీస్ అంటే గట్ట చేయాలి సార్. నాకు తెలిసేంత ముసలోని నేను ఏదో 3 గ్రామాలలో ఉండి వచ్చినా నాకు వార్త అందుతాయి అంతేగాని ఇక నీ మీద నా ఇంటి పక్కని కాదు, నా పాలోని కాదు, నా కులపోని కాదు అయ్యాను. ఏదో నాకు వార్త తెలిసిన వాటికి వచ్చిన నీ నాగర్ కర్నూలుకు తిమ్మాజిపేటకు అంతేగాని నా మీద మళ్ళా పగ పెంచుకోకు సారు. అవునా సారు? 100 మంది పోలీసు వాళ్ళ నువ్వు ఒక్కనివి
లంచం తీసుకొని ఈ మంచి 99 మంది పోలీసులు మంచి పోలీసులు కూడా బదనాలు చేస్తుంది. మరి వాళ్ళు ఎట్లా రేపు వాళ్ళ దగ్గర ప్రజలు పోవాలంటే ఎట్లా పోవాలి సార్? ఒకసారి ఆలోచించు నువ్వు. మంచోళ్ళు కూడా నీ దాంట్లో కలుపుకున్నట్టు చేస్తుంది. ప్రజలు నమ్ముతారా? మిమ్మల్ని సారు నేను తప్పు మాట్లాడితే విజువల్స్ చూడు. మరి ఇక ఆ విజువల్స్ ఉన్నాయి, మంచిగా వీడియోలు ఉన్నాయి, మంచి మా ముచ్చట ఉంది, రాతపూర్వకంగా అవపడుతున్నాయి. ఆడ డౌన్ 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 అంటుంది సారు. నిన్ను మంచి పోలీసు వాళ్ళు ఉన్నారు ఇలా, వాళ్ళకు కూడా బదనాలు తెచ్చిపెట్టి కూర్చుంటేవి ఇవాళ. సరే అయ్యా, ఇక మళ్ళా పోలీసు వాళ్ళని పట్టేయడం మంచిది, లంచగొండని. ఏసీబు ఉండడం, వీళ్ళని పట్టుకోవడం. లంచగొండనే పట్టుకుంటారు కదా, మంచి వాళ్ళు అయితే పట్టుకుంటలేరు కదా. ఇక పోలీసు వాళ్ళు అందరు పోలీసు వాళ్ళు ఇట్లా ఉండరయ్యా. ప్రజలు కూడా ఫ్రెండ్లీ పోలీసులే అందరూ అట్లా ఆ సార్లకి ఉండరు. కానీ ప్రజలు కూడా చెప్తున్నాయి ఏంటంటే, ఇక మీకు బాధ వస్తే పోయి కంప్లైంట్ ఇవ్వండి. ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళే అందరు ఇట్లా ఉండరు. సరే ఉంటే ఒకరో ఇద్దరు ఉంటారు 100కి. ఇంకో ఇటువంటి వాళ్ళే ఇక ఏసీబీలు పట్టుకొని సస్పెండ్ చేస్తారు. మీరు ఎలాంటి గొడవలు ఏం పెట్టుకోకరి. మీకు బాధ వచ్చిందనుకో గట్లకానో గానో గిన బాధ వస్తే పోలీస్ స్టేషన్ ఎట్లా ఎక్కండి, కంప్లైంట్ ఇవ్వండి. వస్తారు, సార్లు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. ఇలా 99 మంది మంచోళ్ళు ఉండరు, 100కి ఒకరే ఉన్నారు ఇటువంటి వాళ్ళు లంచగొండ్లు. ఈ లంచగొండ్ల వల్ల నువ్వు అందరు పోలీసు వాళ్ళని అట్లా అనుకోకరి. మీరు కూడా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇయ్యి. ఇక నేను కూడా ఉన్నది చెప్పినాగా లేని చెప్పలేదు. ఇక నేను కూడా వస్తా, నాకు జువాల టైం అవుతుంది. ఇక ముసలాం ఇంటికాడ ఎదురు చూస్తుంది, మళ్ళా వస్తా.